చెప్పాలే దావోస్ లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల లెక్క చెప్పాలి. పోయిన ఖర్చెంత, తెచ్చిన మూట ముల్లెంత, రాకటెంత పోకటెంత, పోయిన బత్తం ఎంత మొత్తం ఇప్పి వివరంగా చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారట తెలంగాణ పబ్లిక్. దావోస్ కు పోయి ఆ కంపెనీలతోని మీటింగు ఈ వ్యాపారులతో ఒప్పందాలని వార్తలు వచ్చినాయి కదా. ఆ వచ్చిన వార్తల ఫలితం ఏంటిదో చెప్పమని అంటుర్రు. ఆ ఎవరు పట్నం పోతే పండో ఫలమో తీసుకొచ్చి పిల్లలను సంబరపెడతారు కదా. హాగో అట్లా బయట దేశాలకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు హార్వార్డ్ కెన్నడి స్కూల్లో చదువు ఒడగొట్టుకొని రాష్ట్రంలో అడుగు పెట్టింది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సంబరపడే ఎసోంటి ముచ్చట తెచ్చిండో చెప్పాలి అని అంటారు. నిజంగా పెట్టుబడులు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కొత్త కొత్త కంపెనీలు వస్తాయా? అట్లా వచ్చిన కంపెనీలల్లో మన పిల్లలకు కొలువులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారట జనాలు. పేపర్లల్లో టీవీలలో వచ్చినట్టు దండిగా పెట్టుబడులు వస్తే మంచిదే గాని ఒకవేళ రాకుంటే మాత్రం విమానం ఛార్జీలకు అక్కడ సీఎం సార్ ఉండే దానికి పెట్టిన ఖర్చులు దండుగా అవుతాయి అని అంటారు. పేరుకే పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే మాత్రం తీర్థయాత్రలకు పోయి దేవుని చూడకుండా వచ్చినట్టు అవుతుంది. అదేదో పాట ఉంటది కదా, అందరి మొగుళ్ళు షెర్లకు పోయి చేపలు తెస్తా అంటే షెర్లకు పోయిన నా మొగుడు కప్పలు తెచ్చిండే అన్నట్టు అవుతుంది అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి ఏ పాటి పెట్టుబడులు ఎప్పటి వరకు వస్తాయి అనేది ముందు ముందు తెలుస్తుంది. ఓ నీ దుంపదేగా మీరెక్కడ తయారయ్యారా బాబు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేటట్టు చేసిండ్రు రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేటోళ్ళు. అరే మీరు ఫ్యాన్స్ ఏందిరా బాబు అనుకునేటట్టు ఆగమాగం చేసిండ్రు. అభిమానానికి కొద్దిగా హద్దు పద్దు అనేది ఉంటది. ఇగో వీళ్ళకు అవి ఏం లేనట్టే ఏ తిరగ చేసిండ్రు చూడండి. అయ్యయ్యో 2 ఏళ్ల చిన్న పాపను ఎత్తుకొని పోతున్న రామ్ చరణ్ ను ఆ చిన్న పాపను చుట్టుముట్టి కేకలు బొబ్బలు పెట్టిండ్రు. గిదేనా అభిమానం అంటే? గిట్లనేనా ఇష్టపడే హీరోని ఇబ్బంది పెట్టేది? ఏ ఒక్కరు కూడా కాసింత జ్ఞానము ఇంగితము ఇజ్జత్ ఉన్నట్టు మెదలకుంటే ఇలాంటి అభిమానులని ఎట్లా అంటారు చెప్పుండ్రి. మొన్న రామ్ చరణ్ భార్య 2 కవల పిల్లలు, ఓ పాప ఓ బాబుకి జన్మనిచ్చిందని చెప్పుకున్నాం కదా. హాగో హీరో రామ్ చరణ్ తన బిడ్డ క్లింకారని ఎత్తుకొని అపోలో దవాఖానకు అడిగి చేరిండు. అట్లా వస్తాడనే ముచ్చట ముందుగానే తెలిసింది కావచ్చు ఫ్యాన్స్ అనేటోళ్లకు. రామ్ చరణ్ బిడ్డను ఎత్తుకొని కారు దిగిండో లేడు, కళ్ళు తాగిన కోట్ల తీరుగా పిచ్చుకుక్క గడిచిన తీరుగా ఓ ఓ అని మొత్తుకున్నాడు. కెవ్వు కెవ్వన్లో చేసిండ్రు. పాపం తండ్రి భుజం మీద వండుకున్న 2 ఏళ్ల చిన్న పాపకు ఏం తెలుసు? ఇంతకు ముందు గింత మందిలకు రాని చిన్న పిల్లనాయే దయం పట్టినోళ్ళ తీరుగా ఓయ్ ఓయ్ అని ఒరేసరికి పాపం దడుచుకున్నది కావచ్చు చిన్న పాప. ఫ్యాన్స్ అయితే ఏంది, ఎంత అభిమానం చూపెడితేంది, గిట్లా వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే రామ్ చరణ్ మస్తు కోపంగా అనిపించిండు. అయినా ఆక్రోశాన్ని అదిం పెట్టుకొని అందరిని దాటుకొని ముందటికెళ్ళిపోయిండు. నీ ఫ్యాన్స్ మొఖం అంగడి పోను, మీరేం ఫ్యాన్స్ రా? తిప్పల పెట్టి సెల్ఫీలు తీసుకునే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ మని ఎక్కడన్నా చెప్పుకునే ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది. అభిమానులు అంటే మంచిగా కోరుకునేటోళ్ళు అయి ఉండాలి కానీ ఇట్లా ఆగం చేస్తారా అని వీడియోని సోషల్ మీడియాలో తిప్పుకుంటూ తిడుతుండ్రు ఈ ఫ్యాన్స్ చేసిన ఎకిలి చేష్టలు చూసిన వాళ్ళు. దీన్ని అభిమానం అనుడు కాదు కానీ పిచ్చి అనాలని కామెంట్లు పెడుతున్నారు. జర మారుర్రా.